తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడంతో పక్షం రోజులు గడవక ముందే సీఎం రేవంత్ రెడ్డి పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అతి ఉత్సాహం ప్రవర్తించిన గులాబీ పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయనే టాక్ పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రేగ కాంతారావు ఓటమి పాలయ్యారు. అయితే పార్టీ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. పినపాక ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసా వహిస్తామని మాజీ ఎమ్మెల్యే రేగ కాంతారావు తెలిపారు. అయితే ఈ క్రమంలోనే సొంత పార్టీ నేతలపైనే రేగ కాంతారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ నాయకుల కారణంగానే తాను ఓడిపోయానంటూ మాజీ ఎమ్మెల్యే కాంతారావు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే గతంలో పోడు భూముల పట్టాల కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ నుంచి నాటి అధికార తెరాసలోకి మారానని చెప్పుకొచ్చారు. కాంతారావు గత 5 ఏళ్ల కాలంలో పోడు భూముల సమస్యల పరిష్కారానికి, నియోజకవర్గ అభివృద్ధికి తీవ్రంగా కృషి చేశానని గుర్తు చేశారు. అయితే ఇదే సందర్భంలో రేగ కాంతారావు పార్టీ మారుతున్నారని ప్రచారం జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. ఇటీవల కొందరు నా శ్రేయోభిలాషులు నాయకులు మళ్లీ కాంగ్రెస్ లోకి వెళ్దామంటూ మాట్లాడుతుండడం తన దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి వారు ఎవరైనా ఉంటే తక్షణమే కాంగ్రెస్ లోకి వెళ్లిపోతే మంచిదని వ్యాఖ్యానించారు. తాను ఇప్పటికే ఒకసారి కాంగ్రెస్ పార్టీని వీడి తప్పు చేశానని, మళ్లీ అలాంటి తప్పు చేయబోనని స్పష్టం చేశారు. ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ తోనే ప్రయాణం సాగిస్తానని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ సమావేశంలో రేగ కాంతారావు సొంత పార్టీ నేతలను ఉద్దేశించి హాట్ కమెంట్స్ చేశారు. మొన్న జరిగిన ఎన్నికల్లో మా నాయకుల తప్పిదాల వల్లే తాను ఓడిపోయానని ఆసక్తికర కమెంట్స్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.